ఫస్ట్ మేల్ చైల్డ్ ని ప్రభు ఏం చేస్తాడంటే ప్రాణం తీసేస్తాడనమాట. ఒక్క నిమిషంలో మరి ఆ ఈజిప్ట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా హతం చేసి ఉండొచ్చు కదా. ఎందుకు 10 తెగుల్లో ప్రభు తీసుకెళ్ళాడు? ప్రతి ఒక్క తెగుల్లో కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఏం గ్రహించడం వారు ప్రారంభించారంటే, ఈ ప్రభు ఎక్కడంతా పోరాడాడో అక్కడంతా కూడా జయం వచ్చింది అని వారు తెలుసుకున్నారండి. ఇప్పుడు ఈ ప్రభు ఏం చేయగలడు అని అక్కడ ఉన్న 14-20 లక్షల మంది ఆ ఎర్ర సముద్రాన్నే చూస్తూ ఉన్నారు. అప్పుడు మోషే వెళ్ళి ఆయన కట్టెను ఇలా చాపి ఆ ఎర్ర సముద్రానికి ఆయన ఆజ్ఞ ఇచ్చిన వెంటనే ఏమైంది? ఎర్ర సముద్రం 2 పాయలుగా అయింది. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఏం తెలిసింది తెలుసా? ఎక్కడ మార్గం లేకపోయినా ఈ ప్రభు మార్గాన్ని తెరవగలడు అని వారు అర్థం చేసుకున్నారు. ఈరోజు మరి మనం దేని గురించి మనం తెలుసుకోబోతున్నామంటే, నో యోర్ గాడ్. అంటే మీ ప్రభు ఎవరో మీకు తెలుసా అనే అంశం మీద మరి మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. లేకుంటే నో యోర్ గాడ్, ఇలాంటి సందేశం టాపిక్ ఎక్కడ విని ఉండరు కదా. నో యువర్ గాడ్ అంటే మీ ప్రభు ఎవరో మీకు తెలుసా అనే ఈ అంశము యూజువల్గా మనం చాలా స్థలంలో మనం వినము. బట్ టుడే ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ వర్డ్, ఈరోజు కనుక మీకు ఈ వాక్యం మీకు అర్థం అవ్వగలిగితే, లేకుంటే మీరు నిజంగా ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీ ప్రభు ఎవరు అని ఈరోజు మీరు తెలుసుకోగలుగుతారు. హల్లెలూయా. సో ఈరోజు మరి మనము ఎక్కడి నుంచి ధ్యానించబోతున్నామంటే, ఫ్రమ్ ద బుక్ ఆఫ్ డానియల్ 11th చాప్టర్ 32nd వర్స్. డానియల్ గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము మరి మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందంటే, దోస్ హూ డూ వికర్లీ అగేన్స్ట్ ద కవెనెంట్ హీ షల్ కరప్ట్ విత్ ఫ్లాటరీ, బట్ ద పీపుల్ హూ నో దేర్ గాడ్ షల్ బి స్ట్రాంగ్ అండ్ క్యారీ అవుట్ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్ అని ఉంది. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఇక్కడ ఏమని రాయబడి ఉందండి? ఎరుగుదురు. ఎవరికి వారి యొక్క ప్రభు గురించి తెలుస్తుందో వారు ఏం చేస్తారంట? బలము కలిగి వారు ఉంటారంట, గొప్ప కార్యాలు వారు చేయగలుగుతారంట. హల్లెలూయా కదండి. సో వాట్ షుడ్ వి నో? ప్రభు గురించి మనం ఏం తెలుసుకోవాలి, లేకుంటే ఎందుకు తెలుసుకోవాలి, మనం ఎందుకు తెలుసుకోవాలి, లేకుంటే తెలుసుకోవటం ద్వారా మనకున్న ప్రయోజనాలు ఏంది అనేది మరి మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. సి, our God is always focused. మన ప్రభు ఎప్పుడు కూడా ఆయన దేంట్లో ఆయన చాలా ఫోకస్డ్గా, అంటే దేని మీద ఆయన దృష్టి పెట్టి ఆయన ఉంటాడంటే, మనకు మన ప్రభు గురించి మనకు తెలుస్తుందా అనే దాంట్లో ఆయన చాలా చూస్తాడండి. 10 ఆజ్ఞలు ప్రభు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ప్రభుకి ఏమి ఇష్టమో, ప్రభుకి ఏం నచ్చదో, ఏది చేస్తే ప్రభుకి ఇష్టమైన ఒక వ్యక్తిగా మనం ఉండొచ్చు, ఏది చేస్తే మనం ప్రభు దగ్గర నుంచి దూరమైన ఒక వ్యక్తిగా అవుతున్నామో అని దానికే ప్రభు ఏం చేశాడు? 10 ఆజ్ఞలు కూడా ఇచ్చాడు కదా. అంటే నో యువర్ గాడ్, మీ ప్రభుకి ఏమి ఇష్టమో, ఏది ఇష్టం ఉండదు, లేకుంటే ఎంత బలము కలిగిన ఒక ప్రభు, లేకుంటే ఆయన మీ జీవితంలో మీరు ప్రభుని కనుక మీరు తెలుసుకోగలిగితే ఆయన మీ జీవితంలో ఏమేం చేయగలడు అనేది మరి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఎక్సోడస్ 3rd చాప్టర్ 6th వర్స్. నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనం. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరిచెను. సో ఇక్కడ ఈ వచనము ఏమని తెలియజేస్తుందంటే, మరి మోషే ప్రవక్త ఎప్పుడు ప్రభుని మొదటిసారి ఆయన కలిశాడో, లేకుంటే ఎప్పుడు ఆ మంటలో ప్రభు మరి మోషేతో ఆయన మాట్లాడటం ప్రారంభించాడో, ఈ యొక్క వచనాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడండి? ఫస్ట్ మోషేని కలిసిన వెంటనే ఫస్ట్ ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఆయన చెప్పుల్ని మరి కింద తీయమంటాడు. ఎందుకంటే అది హోలీ గ్రౌండ్ కనుక, అంటే అది పరిశుద్ధ స్థలము కనుక మరి ఆ చెప్పుల్ని తీసి పక్కకు పెట్టమంటాడు. దాని తర్వాత ఫస్ట్ ఆయన ఏమంటున్నాడంటే, నేను అబ్రహాం యొక్క దేవుణ్ణి, ఈసాక్ యొక్క దేవుణ్ణి,
యాకోబు యొక్క దేవుణ్ణి అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఇంట్రడక్షన్ ఆయన ఇచ్చాడు. అంటే ఆయన ఎవరో మరి ఆయన తెలియజేశాడు కదండి ఈ వచనం ద్వారా. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తుందంటే, గాడ్ వాంటెడ్ మోసెస్ టు నో whom he is worshipping or whom he is speaking with. అంటే మోషేతో ప్రభు ఏం చెప్పాలని ఆశపడ్డాడంటే, ఆయన ఏ ప్రభుతో ఆయన మాట్లాడుతున్నాడు అని ఫస్ట్ ఆయన తెలియజేయాలని ఆయన ఆశపడ్డాడు. సో మనము బైబిల్ గ్రంథంలో చాలా చోట్లలో కూడా మనం ఈ ఎక్సోడస్లో మనం ధ్యానించినట్లయితే ప్రభు ఒక్కొక్క గొప్ప కార్యాలు ఆయన చేస్తూ వచ్చాడు. సో దాన్ని మనం ఈరోజు మనం ధ్యానించినప్పుడు, ఈరోజు మనం ధ్యానించే ప్రతి ఒక్క అంశంలో కూడా మనకేం అర్థమవుతుందంటే, వై డిడ్ గాడ్ డూ ఫ్యూ థింగ్స్ టు షో హూ హీ ఇస్. అంటే కొన్ని విషయాలు ప్రభు ఎందుకు చేశాడు అనేది మనకి ఈరోజు మనకు అర్థమవుతుంది అన్నమాట. మనం ఎక్సోడస్ 6వ అధ్యాయము 6వ వచనము మరి మనం చూసినట్లయితే, కాబట్టి నీవు ఇశ్రాయేలులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనయ్యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడని యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. దాని తర్వాత నెక్స్ట్ కూడా, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా చాలు. సో ఇక్కడ ఈ వచనము ఏమని తెలియజేస్తుందంటే, ప్రభు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏమని వాగ్దానం ఇస్తున్నాడు? ఈజిప్ట్ దేశం వారి యొక్క హస్తంలో నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి మిమ్మల్ని కాపాడి మరి నేను వాగ్దానం ఇచ్చిన స్థలానికి మిమ్మల్ని చేరుస్తాను, నేనే ప్రభు అని మీకు తెలుస్తుంది అని ప్రభు ఈ వచనం ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు అన్నమాట. సో దేన్ని ఆయన తెలియజేయాలని ఆశపడ్డాడు అనేది మనం ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఎన్ని తెగులు ఉంటాయండి? ఇజ్రాయేల్ ప్రజల్ని ప్రభు బయటికి తీసుకొచ్చాడు కదా, ఎన్ని ఉండే? 10 తెగులు ఉండే. అందరు చెప్దామా, ఎన్ని తెగులు ఉండే? 10 తెగులు ఉండే. సో ఈ 10 తెగులు ఎందుకయింది? చివరి తెగుల్లో మరి మనం చూసినట్లయితే ప్రభు ఏం చేస్తాడంటే, ప్రతి ఒక్క మేల్ చైల్డ్, ఫస్ట్ మేల్ చైల్డ్ని ప్రభు ఏం చేస్తాడంటే మరి ప్రాణం తీసేస్తాడనమాట. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆ మొదటి బిడ్డను హత్య చేయగలిగే ఆ ప్రభు ఒక్క నిమిషంలో మరి ఆ ఈజిప్ట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా హతం చేసి ఉండొచ్చు కదా. ఎందుకు 10 తెగుల్లో ప్రభు తీసుకెళ్ళాడు? నీటిని రక్తంగా మార్చటం కానీ, కప్పలు బయటికి రావటం కానీ, లేకుంటే ఆ మొదటి ఫస్ట్ చైల్డ్ అందరూ కూడా మరణించడం కానీ, ఎందుకు ప్రభు అన్ని తెగులు ఆయన బయటికి తీసుకొచ్చాడంటే, ప్రతి ఒక్క తెగుల్లో కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఏం గ్రహించడం వారు ప్రారంభించారంటే, ఈ ప్రభు ఎక్కడంతా పోరాడాడో అక్కడంతా కూడా జయం వచ్చింది అని వారు తెలుసుకున్నారండి. అంటే ఈ ప్రభు ఎక్కడంతా ఆయన యుద్ధం చేస్తాడో అక్కడంతా కూడా తప్పకుండా జయం వస్తుంది అని తెలుసుకున్నారు. సో మొదట వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే, వాళ్ళ ప్రభు గురించి, మన ప్రభు ఎక్కడ యుద్ధం చేసినా తప్పకుండా గెలుపు ఉంటుంది అని వారు తెలుసుకున్నారు. అంటే ఒకే తెగుల్లో అన్నిటిని ప్రభు హతం చేసేసి ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని ప్రభు బయటికి తీసుకొని వచ్చి ఉండొచ్చు. కానీ ఒక్కొక్క తెగులు వారు దాటుతూ వారు వెళ్తూ ఉన్నప్పుడు కూడా చివరికి ఫర్రో ఏం చెప్పటం ప్రారంభించాడంటే, అయ్యా చివరికి ఆయన ఏమంటున్నాడంటే, మరి ఇజ్రాయేల్ ప్రజల్ని తీసుకొని వెళ్ళిపోండి అని అన్నాడు. ఒక్కొక్క తెగుల్లో కూడా ఇజ్రాయేల్ ప్రజలు వారు ఏం అర్థం చేసుకున్నారంటే,
మనము సేవించే ఈ ప్రభు. ఈ ఫరోనే మనం దేవుడు అని అనుకున్నాము, కానీ ఈ ఫరోనే గొప్ప వ్యక్తి అని అనుకున్నాము, కానీ ఈ ఫరోని ఎవ్వరు కూడా ఈ లోకంలో ఎదిరించలేరని మనం అనుకున్నాము. కానీ ఒక్కొక్క తిగులు కూడా ప్రభు వారిని రక్షిస్తూ వారిని బయటికి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు మరి ఇజ్రాయేల్ ప్రజలు వారు ఏం తెలుసుకున్నారంటే, ఎస్, దిస్ గాడ్ కెన్ ఫైట్ అండ్ విన్ ఫరో. అంటే ఈ ఫరోనే గొప్ప అని అనుకున్నాము, కానీ ఈ ఫరోనే బెదిరించిన ప్రభు ఈ ఇజ్రాయేల్ దేవుడు అని వారు అర్థం చేసుకున్నారు. మా ప్రభు ఎక్కడ పోరాడతాడో ఫర్రో కూడా గడగడ వణుగుతాడు అని తెలుసుకున్నారు ఆ రోజు. హల్లెలూయా. నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నా అంటే, ఫస్ట్ ఇజ్రాయేల్ ప్రజలు వారు ఏం తెలుసుకున్నారంటే, మన ప్రభు యుద్ధంలో, ప్రతి యుద్ధంలో కూడా ఆయన గెలుపుని తీసుకొని రాగలిగే ప్రభు అని వారు అర్థం చేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫస్ట్ మనం ఏం చూస్తున్నామంటే, ఆయన యుద్ధంలో ఆయన అన్నిట్లో కూడా విన్ అవ్వగలుగుతాడు, జయం తీసుకురాగలుగుతాడు అని ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకున్నారు. సెకండ్ మనం ఎక్కడ చూస్తున్నామంటే, ఆ 10 తిగులు కూడా అయిపోయి వారు ఎక్కడ పోయి నిలబడుతున్నారు? ఎర్ర సముద్రం ముందు వెళ్ళి నిలబడుతున్నారు. ఎవరు నిలబడుతున్నారు? ఇజ్రాయేల్ ప్రజలు నిలబడుతున్నారు. రైట్ సైడ్ వారు తిరిగి వారు వెళ్ళారు, లెఫ్ట్ సైడ్ తిరిగి వారు వెళ్ళారు. వెనక్కి వెళ్తే ఏమవుతుంది? ఇజ్రాయేల్ ప్రజలు తిరిగి బంధకంలో వారు వెళ్ళిపోతారు కదా. అంటే తిరిగి ఇజ్రాయేల్ ప్రజల్ని పట్టుకుంటారు, తిరిగి బానిసంలో వారు పడేస్తారు. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనుక గొప్ప సైన్యం ఉంది. వారు ఇంకో చోటు వారు వెళ్ళలేరు, ఎందుకంటే అప్పుడే వారు ఆ బానిసత్వం నుంచి వారు బయటికి వచ్చారు కనుక వారు ఎక్కడ కూడా యుద్ధం చేసే పరిస్థితుల్లో ఇజ్రాయేల్ ప్రజలు వారు లేరు. అప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని ఇజ్రాయేల్ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభు ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ ప్రభు ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ ప్రభు ఏం చేయగలడు అని అక్కడ ఉన్న 14-20 లక్షల మంది ఆ ఎర్ర సముద్రాన్నే చూస్తూ ఉన్నారు. అప్పుడు మోషే వెళ్ళి ఆయన కట్టను ఇలా చాపి మరి ఆ ఎర్ర సముద్రానికి ఆయన ఆజ్ఞ ఇచ్చిన వెంటనే ఏమైంది? ఎర్ర సముద్రం 2 పాయలుగా అయింది. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఏం తెలిసింది తెలుసా? ఎక్కడ మార్గం లేకపోయినా ఈ ప్రభు మార్గాన్ని తెరవగలడు అని వారు అర్థం చేసుకున్నారు. హల్లెలూయా. మొదట వారేం నేర్చుకున్నారంటే, ఈ ప్రభు యుద్ధం చేయగలడు, ప్రతి యుద్ధంలో కూడా జయాన్ని తీసుకురాగలడు. సెకండ్ వారు ఏం అర్థం చేసుకున్నారంటే, వారు ప్రభు గురించి ఎక్కడ మార్గం లేకపోయినా, ఎక్కడ దారి లేకపోయినా, ఏమవుతుంది, ఏ పరిస్థితి ఏమవుతుంది అని వారికి తెలియకపోయినా, ఈ ప్రభు మార్గం లేని చోటుల్లో కూడా మార్గాన్ని తెరిచే ప్రభు అని రెండోది వారు అర్థం చేసుకున్న వారుగా వారు ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీకు మీ ప్రభు ఎవరో మీకు తెలుసా? మీ ప్రభు ఎవరో మీకు తెలుసా అనే ప్రశ్న ప్రభు ఈరోజు మీ దగ్గర వేస్తూ ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, పరిస్థితులు కూడా అన్ని ద్వారాలు కూడా మూసినట్టు ఉంటుంది. కానీ మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా ఆయన చేయగలిగితే నా ప్రభు నా జీవితంలో కూడా చేయగలడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం తెలుసుకోవాలంటే, ఎస్ నా ప్రభు ఇది చేయగలడు, నా ప్రభు ఇది చేయగలడు, నా ప్రభు ఇది చేయగలడు అని చెప్పేసి మరి మనము చూడగలుగుతూ ఉన్నాం. దాని తర్వాత ఇంకా వారు మార్గంలో వారు వెళ్తున్నప్పుడు వారికి ఏం అవటం అయిందండి? అందరికి ఆకలేసింది. ఆకలేసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఏం కావాలి? ఆహారం కావాలి. చుట్టూ చూస్తున్నారు, చుట్టూ ఏముంది? అరణ్యంలో ఏముంటుందండి? అంటే చెట్లు ఉంటాయా? మొత్తం ఫ్రూట్స్ ఉంటాయా? ఫలాలు ఉంటాయా? మరి సమృద్ధిగా నీళ్ళు ఉంటుందా? ఏముంటుంది? చుట్టూ ఏం లేదు, ఒక చెట్టు కూడా లేదు. వారికి ఆహారం కూడా ఎక్కడి నుంచి దొరుకుతుందో వాళ్ళకి తెలియదు. అప్పుడు ప్రజలు చూస్తూ ఉన్నారు, ఈ ప్రభు ఏం చేస్తాడు, ఎక్కడి నుంచి ఆహారం తీసుకొస్తాడు, ఎక్కడి నుంచి మాకు కావలసిన రొట్టెని తీసుకొస్తాడు అని చెప్పేసి అక్కడున్న చుట్టూ ప్రజలందరూ కూడా
వెళ్ళి మోషే దగ్గర అడుగుతున్నారు, ఏందయ్యా ఇక్కడ మమ్మల్ని చంపటానికే తీసుకొచ్చావా? చూడు మాకేది రొట్టె కూడా లేదని చెప్పేసి వారు అడుగుతున్నారు. అడిగిన వెంటనే మోషే ఏం చేస్తున్నాడు? ప్రభు దగ్గర ప్రార్థించాడు. ప్రార్థించిన వెంటనే ఏమైంది? ఆకాశం నుండి ఏమొచ్చింది? మన్నా వచ్చింది. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు వారు ఏం అర్థం చేసుకున్నారు తెలుసా? ఈ ప్రభువే మనల్ని పోషించే ప్రభు అని వారు అర్థం చేసుకున్నారు. ప్రభు ఒక్కొక్క లెసన్ కూడా ఆయన ఇచ్చాడు. ఫస్ట్ యుద్ధంలో జయించగలిగాడని చూపించాడు. సెకండ్, ఒక మార్గం లేనప్పుడు మార్గం తెరవగలుగుతాడని చూపించాడు. థర్డ్, ఎక్కడ పోషణ లేకపోయినా కూడా ఆయన పోషణ ఇచ్చేది ఆయనే అని ఆయన ప్రూవ్ చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలు కొందరు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ రోజుకి మన్నాను తీసుకుంటున్నారు. ఏమవుతుంది? ఆ మన్నా పాడైపోతుంది. ఎందుకు పాడైపోతుంది? మీకు ఇచ్చే పోషణ నేను ఇస్తున్నాను ప్రభు చూపించాడు. హల్లెలూయా. మీ ప్రభు పోషణ ఇవ్వగలిగే ప్రభు అని మీకు తెలుసా? మీకు జాబ్ లేకున్నా కూడా ప్రభు మిమ్మల్ని పోషించగలడని మీకు తెలుసా? మీరు ఉన్నత స్థానంలో మీరు లేకపోయినా ప్రభు మిమ్మల్ని పోషించగలడని మీకు తెలుసా? మీ కరువులో ఉన్నా కూడా మీకు కావలసిన ఆహారం మిమ్మల్ని వెతికి వస్తుందని మీకు తెలుసా? ఈరోజు మీ ప్రభు ఎవరో తెలుసుకోండి అనే ప్రభు ఈరోజు మీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. దాని తర్వాత ఏమైంది? బ్రెడ్ తిని తిని బోరేసింది. ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలకి. మన్నా తిని తిని బోరేసింది. ఇప్పుడు వారికి ఏం కావాలంటే మీట్ కావాలి, అంటే మాంసం కావాలి. వెంటనే ప్రభు ఏం చేశాడు? మాంసాన్ని కూడా ఇచ్చాడు. అంటే ఇంకో చూడండి, బ్రెడ్ రొట్టె దేనికి సాదృశ్యం అంటే మనకు కావలసిన ప్రతిరోజు పోషణ ఇది ఉంటేనే బతకొచ్చు అనేదానికి అదొక సైన్ అన్నమాట. కానీ మాంసం ఏం తెలుసా? అది లగ్జరీ. లగ్జరీ అంటే రొట్టెతో ఇంకోటి ఎక్స్ట్రా అన్నమాట. బతకటానికి రొట్టె చాలు, కానీ మాంసం ఎప్పుడు కొంటాం? కొద్దిగా సమృద్ధిగా మన చేతిలో డబ్బు ఉన్నప్పుడే కొంటాం కదా, లేకుంటే ఏం కొంటాం? రోజు ఒక రొట్టె తిని చపాతీలో ఏదో పెట్టి తినేస్తాం. కానీ ఎప్పుడు మాంసం కొంటాం? మాంసం ఎప్పుడు కొంటాం? ప్రతిరోజు తింటారా మాంసం? వారానికి ఒకరోజు కదా వండుతారు మీరు మీ ఇంట్లో, అంతేనా? ప్రభు ఏం ప్రూవ్ చేశాడంటే ఇజ్రాయేల్ ప్రజలకి, నేను రొట్టె మాత్రం ఇవ్వను, మీరు నన్ను నమ్మితే మాంసాన్ని కూడా మీ జీవితంలో ఇస్తాను. హల్లెలూయా కదండి. ప్రభు ప్రతి దాంట్లో కూడా ఒక లెసన్ నేర్పించాడు ఇజ్రాయేల్ ప్రజలకి. అంటే నేను ఇది చేయగలుగుతాను, అది చేయగలుగుతాను, ఇది చేయగలుగుతాను, అది కూడా చేయగలుగుతాను అని చెప్పేసి అని ఆ మార్గంలో వారు వెళ్తున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు వారు ఏం అర్థం చేసుకోగలిగారంటే, ఎస్, దిస్ గాడ్ కెన్ ప్రొవైడ్ అస్. ఈయన మనకు పోషణ ఇవ్వగలుగుతాడు, మనకు రక్షణ ఇవ్వగలుగుతాడు, దాని తర్వాత మనల్ని కాపాడగలుగుతాడు. ఇప్పుడు ఎర్ర సముద్రం ఉంది. ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు దాన్ని దాటి బయటికి వెళ్ళిపోతున్నారు కదా, దాటి బయటికి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ ఎర్ర సముద్రం మధ్యలో ఎవరు చిక్కుకున్నారు? ఈజిప్ట్ సైన్యం కదా. ఈజిప్ట్ సైన్యం వాళ్ళందరూ కూడా ఆ ఎర్ర సముద్రం మధ్యలో వారు చిక్కుకున్నారు, అంటే తరుముతో వారు వెళ్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే నీటిని వారి మీద ఇలా బలంగా కొట్టేస్తున్నాడు, అంటే మూసేస్తున్నాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిన ఎర్ర సముద్రాన్ని మూసేస్తున్నాడు. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఏదో మూసేసాడు అయిపోయిందని, కానీ అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు ప్రభు ఏం నేర్పించాడు తెలుసా? నా ఇజ్రాయేల్ ప్రజల్ని ఎవరన్నా ముట్టుకుంటే, నా ప్రజల్ని ఎవరన్నా ముట్టుకుంటే వారికి ఇదే పరిస్థితి అని ప్రభు ప్రూవ్ చేశాడు. ఈరోజు మీరు ప్రభు యొక్క బిడ్డలు గనక మిమ్మల్ని ఎవరన్నా ముడితే, మీకు ఎదురుగా ఎవరన్నా నిలబడితే ప్రభు
మీ కొరకు ఆయన ఎంత బలంగా పోరాడతారంటే వారు తిరిగి వారు నిలబడలేరు మీ జీవితం. హల్లెలూయా. ఈరోజు నేను ఎందుకు ఎన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇచ్చానంటే, మన జీవితంలో కూడా కొన్ని విషయాలు మన జీవితంలో అలా వస్తూ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు మీ ప్రభు ఇది చేయగలుగుతాడు, అది చేయగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పేద వ్యక్తిగా మీరు ఉన్నారనుకోండి, మీరేం తెలుసుకోవాలంటే ఈ ప్రభు దీవించే ప్రభు అని మీరు తెలుసుకోవాలి. బైబిల్ని చదవాలి. అబ్రహాము జీవితంలో ఏమైంది, ప్రభు ఎలా దీవించాడు. ఈసాకు జీవితాన్ని ధ్యానించాలి. కరువులో ప్రభు ఆయనను ఎలాగా దీవించాడు. 60 80%, 100%. మరి ఆయన ఎక్కడంత పంట ఆయన విత్తాడు, అక్కడంతా కూడా 100 రెట్లు ఆయన కోసాడంట కదా ఈసాకు. అప్పుడు మనకేం తెలుసుకోవాలంటే, నా ప్రభు నా ఆర్థిక సమస్యని ఇలాగే పెట్టాడు, ఒకరోజు తప్పకుండా నన్ను కూడా దీవిస్తాడు. మీకు అది తెలిసినప్పుడు మీలో ఏం ఆనందం వస్తుందంటే, ఒక బలము మీకు వస్తుంది. మీరు ఏదైనా ఒక కష్టంలో, ఏదైనా ఒక బాధలో, ఇంకా ఒక మంటలో ప్రజలు మిమ్మల్ని వేసే ఒక పరిస్థితిలాగా మీ జీవితంలో వస్తే, మీరు దేన్ని ధ్యానించాలంటే షద్రాక్, మేషాక్, అబేద్నెగో వారి యొక్క జీవితాన్ని చూడాలి. మంటలో వేసినా కూడా ప్రభు వారిని కాపాడాడు. నా ప్రభు కాపాడే ప్రభు అని మీకు తెలుసా? మీరు ప్రమోషన్ కొరకు మీరు వెతుకుతూ ఉన్నారు అనుకుందాం. ప్రమోషన్ కొరకు ప్రభు దగ్గర, ప్రభువా నాకు ఈ ప్రమోషన్ నాకు ఇవ్వండి, ఈ అభివృద్ధి నాకు ఇవ్వండి, ఈ బ్లెస్సింగ్ నాకు ఇవ్వండి అని మీరు అడుగుతున్నట్లయితే మీరేం చేయాలంటే, ప్రభు ఎలా ప్రమోషన్ ఇవ్వగలుగుతాడో మీకు తెలియాలి. యోసేపును ఎక్కడ పడేశారు? చెరచాల్లో పడేశారు. కానీ ప్రభు ప్రమోషన్ ఎలా ఇచ్చాడో, ప్రైమ్ మినిస్టర్గా చేశాడు. చెరచాల్లో ఉండే వ్యక్తికి ప్రైమ్ మినిస్టర్కి సంబంధం ఏమైనా ఉందా? మీరు ప్రమోషన్ ఎలా అడగకూడదంటే, ప్రభువా నేను ఇప్పుడు కింద పొజిషన్లో ఉన్న, ఒక్క మెట్టు నన్ను దీవించి ప్రభు అని మీరు అడగకూడదు. బైబిల్లో మీరు ధ్యానించాలి. ప్రభువా యోసేపు నువ్వు అలా ప్రమోషన్ ఇచ్చావు, నన్ను కూడా నా కంపెనీలో నువ్వు నాకు ఎలాంటి ప్రమోషన్ ఇవ్వాలంటే, ఎవ్వరికి దొరకని ప్రమోషన్ నాకు నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా. మనము మన ప్రభు ఎవరు అని మనం తెలుసుకోగలిగితే, మనము కూడా ధైర్యంగా మనం ఏం చేయగలుగుతామంటే, ఎస్ నా ప్రభు ప్రమోషన్ ఇస్తే ఇలా మామూలుగా ఇవ్వడు, ఉన్న దాంట్లో బెస్ట్ ఇస్తాడు. హల్లెలూయా. ఒకవేళ మీకు ఏదైనా వ్యాధి ఏదైనా మిమ్మల్ని టార్చర్ చేస్తుంది అనుకుందాం, అంటే ఏదైనా ఒక వ్యాధి ద్వారా మీరు బాధపడుతున్నారని అనుకుందాం. బైబిల్ గ్రంథం తీయాలి. ప్రభు ఎలా స్వస్థత ఇవ్వగలుగుతాడు, స్వస్థత ఇస్తే ఎంత బలంగా ఇస్తాడు. 2 గుడ్డివారు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వారు వెళ్ళారు. ప్రభు ఏం చేశాడు? నూతన చూపునిచ్చి ప్రభు పంపించాడు. ఈరోజు మనం ప్రభు దగ్గర అడగాలి, ప్రభువా ఈ వ్యాధి నాకుంది, కానీ నా బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, నువ్వు స్వస్థపరిచే ప్రభువా నా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఈరోజు మీరు కూడా ఎప్పుడు దాన్ని తెలుసుకోవటం మీరు ప్రారంభిస్తారో, ఎప్పుడు మీ ప్రభు ఏం చేయగలడో మీకు తెలియటం మీ జీవితంలో మీరు ప్రారంభిస్తారో, అప్పుడు మనకేం అర్థమవుతుందంటే, మన ప్రభు ఇదంతా చేయగలడు, ప్రమోషన్ ఇవ్వగలడు, మన జీవితాన్ని ఇంకా సమృద్ధిగా ఆయన చేయగలడు. మీరు ఇంతకుముందు అప్పు తీసుకునే ఒక వ్యక్తిగా మీరు ఉండి ఉండొచ్చు, కానీ అప్పు ఇచ్చే ఒక వ్యక్తిగా మీరు మారుతారు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తుందండి? లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. అంటే మీరు బలహీనంగా ఉంటే మీరేం చెప్పాలి? లెట్ ద పూర్ సే ఐ యామ్ రిచ్ కదా. అంటే పేదోడైనా ఏం చెప్పాలంట? ధనవంతుడిగా ప్రభు నన్ను చేస్తాడని మనం చెప్పాలంట. ఎందుకు? దట్ ఈస్ వాట్ ద వర్డ్ సేస్. అదే బైబిల్ గ్రంథం కూడా మనకు తెలియజేస్తుంది. ఈరోజు ప్రభు మన దగ్గర ఏం తెలుసుకోవాలని ఆశపడుతున్నాడంటే, వీ హ్యావ్ టు గో టు ద వర్డ్. దేవుని యొక్క వాక్యానికి వెళ్ళి ప్రభుని మనం ఎంత తెలుసుకుంటామో, రోజు బైబిల్ గ్రంథం మనం చదువుతున్నప్పుడు మరి ప్రభు యొక్క మనసులో ఏముంది,
ప్రభు యొక్క హృదయంలో ఏముంది, నా స్వస్థత కొరకు ప్రభు ఏం చెప్తున్నాడు, లేకుంటే నా పిల్లల భవిష్యత్తు కొరకు ప్రభు ఏం చెప్తున్నాడు, లేకుంటే నా పెళ్లి జీవితంలో ప్రభు ఏం చెప్తున్నాడు, లేకుంటే నా కుటుంబ పరిస్థితుల కొరకు ప్రభు ఏం తెలియజేస్తున్నాడు. నా పరిస్థితి ఇలా ఉంది కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, మన ప్రభు ఏం చేయగలడు అనేది మనం తెలుసుకున్నప్పుడు మనం వేరేలాగా మనం ఆలోచిస్తాము. హల్లెలూయా. మన ప్రభు ఏమేం చెయ్యగలడు, ఏం చేస్తాడో మనం నమ్మినప్పుడు మనకేం అర్థం అవుతుందంటే మనము పీస్ ఆఫ్ మైండ్లో మనం ఉంటామండి. హల్లెలూయా. దానియేలు 11వ అధ్యాయం 32వ వచనం మధ్యలో నుంచి మనం చదివినట్లయితే, బట్ ద పీపుల్ హూ నో దేర్ గాడ్ షెల్ బి స్ట్రాంగ్ అండ్ క్యారీ అవుట్ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్ అని ఉంది. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. హల్లెలూయా, హల్లెలూయా. జోషువ ఆయన ఏం చేశాడు, సూర్యుడిని ఆపేశాడు. అంటే ఆయనకు తెలుసు ఈ ప్రభు సూర్యుడిని కూడా ఆపగలడు. మోషే వెళ్ళాడు, ప్రభు అంటున్నాడు ఆ రాయి ఆ బండ దగ్గర వెళ్ళి మాట్లాడు, ఏమొస్తుంది, నీళ్ళు వస్తుంది అంటున్నాడు. అంటే ఆయన ప్రభు గురించి తెలుసు. ఈరోజు మీకు మీ ప్రభు గురించి తెలుసా? ఎంతగా మీ ప్రభు గురించి తెలుసు? ఒకవేళ తెలిస్తే మీరు ప్రభుని మీరు అంతగా నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారంటే ఎంతగా నమ్ముతున్నారు? ఇంకా మీరు ఎప్పుడు దాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారో ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం ఆయన చేస్తాడు. హల్లెలూయా. మనకు సెకండ్ డౌట్ మనకు రావచ్చు, ఏమనంటే బైబిల్ గ్రంథంలో అయింది మా జీవితంలో అవుతుందా? బైబిల్ గ్రంథంలో అయింది మా జీవితంలో అవుతుందా అని అంటే ప్రభు ఒకటే ఏం తెలియజేస్తున్నాడంటే, దీంట్లో ఉన్న ప్రతి ఒక్క వాక్యము కూడా మీ కొరకు మాత్రమే రాయబడి ఉంది. హల్లెలూయా. మీ కొరకు మాత్రమే ప్రభు ఏం చేశాడంటే ఈ బైబిల్ గ్రంథాన్ని ఆయన ఇచ్చాడు, ఆయన మాటను ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన మాటనిచ్చి మనల్ని దేనికి నమ్మమంటున్నాడంటే, దీంట్లో మనం దేన్ని మనం నమ్ముతున్నామో అవంతా కూడా మన జీవితంలో అవుతుంది. ఈరోజు మీరు ఏదైనా వ్యాధిలో ఉన్నట్లయితే మీరు ప్రభు గురించి ఏ భాగము మీరు తెలుసుకోవాలంటే ప్రభు స్వస్థపరిచే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కూడా మీరు బైబిల్లో చదవాలి. చదివినప్పుడు మీకేం అర్థం అవుతుందంటే, ఎస్, ప్రభు నా కొరకు నన్ను తప్పకుండా స్వస్థపరుస్తాడు. మీకు దీవెనలు కావాలా? దీవెనలు వెళ్ళి మరి ప్రభు గురించి ధ్యానించడం ప్రారంభించండి. ఏదన్నా కుటుంబ పరిస్థితులు ఉన్నాయా, మరి ప్రభుని మరి బైబిల్ గ్రంథంలో వెళ్ళి, ప్రభువా నువ్వు ఇవంతా చేసావో నా జీవితంలో కూడా నువ్వు చేయి ప్రభువా అని ఎప్పుడు మనం దాన్ని నమ్ముతూ మనం అడుగు పెట్టడం మనం ప్రారంభిస్తామో ప్రభు గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేయటం ఆయన ప్రారంభిస్తాడు. డూ యు నో యువర్ గాడ్? మీ ప్రభు ఏం చేయగలడు, ఏం చేస్తాడు, చేస్తే ఎంత బలంగా ఆయన చేస్తాడు అని మనం ఎప్పుడు మన జీవితంలో మనం నిజంగా తెలుసుకోవటం మనం ప్రారంభిస్తామో మనం ప్రార్థించటం వేరేలాగా ప్రార్థిస్తాం, మనం ప్రభుని నమ్మటం వేరేలాగా మనం నమ్ముతాం. లేకుంటే ఈ వాక్యంలో ఉన్న శక్తి మన జీవితంలో విడుదల అవ్వటం ప్రభు ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నమ్మువారికి ఏమని ఉందండి బైబిల్ గ్రంథంలో? ఏం సాధ్యమండి? సమస్తం అంటే అన్నీ కూడా కదండి, అన్నీ కూడా మరి బైబిల్ గ్రంథంలో ప్రభు ఏమన్నాడంటే, నమ్మువారికి సమస్తము సాధ్యమే, నమ్మువారికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు వీటందరిలో మనం ధ్యానించిన ఈ అన్నిట్లో కూడా ఒకటి కాన్స్టెంట్గా ఉంది. ఏం తెలుసా? అంటే ఇజ్రాయేల్ ప్రజల్ని బయటికి తీసుకురావటం కానీ, లేకుంటే అన్నిట్లో కూడా మనం ఒకటి కాన్స్టెంట్గా మనం చూస్తున్నాం. మోషే వారి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆయన ప్రభుని కంప్లీట్గా ఆయన నమ్మాడు కదండి. అంటే కంప్లీట్గా విశ్వసించాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా అయ్యేటప్పుడు కూడా ప్రభుని నమ్మాడు.
మరి అన్ని తెగులు అయ్యేటప్పుడు కూడా ఆయన ఏం చేశాడు? ప్రభుని నమ్మాడు. ఫర్రో మరి వారిని బయటికి ఆయన పంపకపోయేసరికి కూడా అప్పుడు కూడా మోషే ఏం చేస్తున్నాడు అంటే ప్రభుని నమ్ముతూ ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వచ్చి తిడుతున్నారన్నమాట. ఆయన కూడా మోషే ఏం చేశాడంటే ప్రభుని నమ్మాడు. అబ్రహాము వారి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆయనకు వయసు దాటిపోయినా కూడా ప్రభు ఏం చేశాడు? సారా ద్వారా సంతానాన్ని ఇచ్చాడు. అంటే అబ్రహాము దేనికి తండ్రి అండి? విశ్వాసానికి తండ్రి కదండి. అంటే అక్కడ ఆయన ప్రభుని నమ్మాడు కదా. యోసేపు ప్రభుని నమ్మాడు. ఎవరందరూ ప్రభుని నమ్మారో, ఎవరందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా ఈ భూలోకంలో వారు నమ్మారో, వారి జీవితంలో ఎవరందరూ స్వస్థతను వెతికి వారు వెళ్ళారో వారందరికీ కూడా స్వస్థత వచ్చింది. ఎవరందరూ అపవాది బంధకంలో ఉండి ప్రభు దగ్గర వారు వెళ్ళారో, విశ్వాసముతో వారు వెళ్ళారో వారందరికీ కూడా స్వస్థత వారికి వచ్చింది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని తెలియజేశాడంటే ఈ భూలోకంలో ఆయన స్వస్థపరచగలడు అని, అపవాది బంధకంలో నుండి విడుదల ఇవ్వగలడని. మరి ఆయన ఏ గృహానికి ఆయన వెళ్ళాడు అక్కడంతా కూడా ఏమైందండి? సమాధానము విడుదల చేయబడింది కదా. సో ప్రభు ఈరోజు మన దగ్గర ఏమని తెలియజేస్తున్నాడంటే మనము కూడా దాంట్లో నమ్మగలిగితే, ప్రభువా నువ్వు అబ్రహాంని దీవించినట్టు నన్ను కూడా దీవించు, ఈసాకుని దీవించినట్టు నన్ను కూడా దీవించు. ఒకసారి నేను ఒక బిజినెస్ కాన్ఫరెన్స్కి నేను వెళ్ళాను అన్నమాట. అంటే బిజినెస్ గురించి చాలా గొప్ప గొప్ప లీడర్స్ వారు వచ్చి మరి వారి యొక్క జీవితంలో ప్రభు ఎలా దీవించాడో వారు చెప్తూ ఉంటారన్నమాట. సో అలాంటి ఒక స్థలంలో ఒక వ్యక్తిని నేను కలిశాను. ఆయన తమిళ్ వ్యక్తి కనుక నేను కూడా కూర్చొని మంచిగా తమిళ్లో మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఆయనతో. వెంటనే ఆయన దగ్గర అడిగాను, ప్రభు మిమ్మల్ని ఎలా దీవించాడండి అని. వెంటనే ఆయన అన్నాడు, ఒక చిన్న ఊర్లో ఇది యాపిల్స్ అమ్మేదంట ఆయన. యాపిల్స్ ఒక రోజుకి 1 డబ్బానో 2 డబ్బానో ఆయన అమ్మేదంట. వెంటనే ఆయన ఒకరోజు బైబిల్ ఆయన చదువుతున్నప్పుడు ప్రభు అబ్రహాంని ఎంతగానో దీవించాడు అనే ఒక ఆ అంశాన్ని చదువుతున్నప్పుడు ఆయన నమ్మలేకపోయాడంట. ప్రభు ఇంతగా దీవించగలుగుతాడా? మరి అన్నిటినీ వదిలిపెట్టేసి ప్రభు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ముందుకెళ్తే ప్రభు దీవించగలుగుతాడా అని చెప్పేసి ఒక ప్రశ్న ఆయన హృదయంలో వచ్చిందంట. వెంటనే ఆయన ఏం చేయటం ప్రారంభించాడంటే, ప్రభువా ఈ బైబిల్ ఉన్నది నిజమైతే, ఈ వాక్యంలో ఉన్నది నిజమైతే, నువ్వే అబ్రహాం యొక్క దేవుడైతే, ఈసాక్ యొక్క దేవుడైతే, యాకోబు యొక్క దేవుడైతే, ప్రభువా నన్ను కూడా అంతగా నువ్వు దీవించగలుగుతావా అని చెప్పేసి ఆయన ప్రతిరోజు కూడా ఆయన ప్రార్థించడం ఆయన ప్రారంభించాడంట. అంటే యాపిల్స్ అమ్మే ఆ వ్యక్తి 1 సంవత్సరం పోయిందంట, 2 సంవత్సరాలు పోయిందంట. తర్వాత మనసులో ఒక చిన్న ఆలోచన వచ్చిందంట, మనం ఎందుకు సిటీకి వెళ్ళకూడదని చెప్పేసి మరి మా గ్రామంకి చెందిన వ్యక్తి అనమాట ఆయన. ఆ తిరునెల్వేలి అనే ఆ స్థలాన్ని ఆయన వదిలిపెట్టేసి మరి చెన్నై పట్టణానికి ఆయన వెళ్ళిపోయి ఒక చిన్న స్టాల్ ఆయన పెట్టాడంట. ఫస్ట్ స్టాల్ పెట్టేసి, ఇక్కడ మన దగ్గర ఎందుకు వచ్చి కొంటారు, ఇక్కడ పెద్ద పెద్ద దుకాణాలు ఉన్నాయి, మరి ఎవ్వరు కూడా మన పక్కకు కూడా రారని చెప్పేసి, అంటే మన దగ్గర వచ్చి కొనరని అని అనుకున్నాడంట. కానీ ప్రతిరోజు ఆయన ఏం నమ్మేదంటే, ప్రభువా మీ వాక్యంలో ఉండేది నేను నమ్మితే నువ్వు నన్ను దీవిస్తావు, నేను నమ్ముతున్నాను అని చెప్పేసి మరి ఒక 5 సంవత్సరాలు పోయిందంట, 10 సంవత్సరాలు పోయిందంట. మరి 15 సంవత్సరాలు పోయిన తర్వాత ఇప్పుడు చెన్నైలోనే ఆయన అమ్మేటట్టు యాపిల్ ఎవరు కూడా అమ్మరంట అండి. హల్లెలూయా. అంతగా ప్రభు ఆయనను దీవించాడంట. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నానంటే, ఒక వ్యక్తి ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఆయన నమ్ముతూ, ప్రభువా నువ్వు బైబిల్ గ్రంథంలో నువ్వు చేసావు కదా, నా జీవితంలో ఎందుకు నువ్వు చేయలేవు అని ఆ ప్రశ్న ఎప్పుడు ఆయన హృదయంలో రావటం ప్రారంభించిందో ఆయన వేరేలాగా ఆలోచించడం ఆయన ప్రారంభించాడు. ప్రభు మీద విశ్వాసాన్ని ఆయన పెట్టడం ప్రారంభించాడు. మొన్న తిరిగి ఎప్పుడో మాట్లాడుతున్నప్పుడు ఏమని అన్నారంటే, ఇప్పుడు ఒక 20-30 దేశాల నుంచి యాపిల్ కొని మన ఇండియాకి సప్లై చేస్తున్నట్టు. హల్లెలూయా. ఒక చిన్న దుకాణంలో ఒక 2 బాక్స్ యాపిల్ అమ్మే ఒక వ్యక్తిని ప్రభు ఎంతగా దీవించాడంటే, ఒక కోటీశ్వరుడుగా మరి ప్రభు ఆయన చేసాడు. ఎందుకంటే బైబిల్ ఉన్నది అలాగే ఆయన నమ్మాడు.
బైబిల్లో నువ్వు చేయగలిగితే నాకెందుకు చేయవు? అదే విశ్వాసం కనుక మన జీవితంలో ఉంటే మనము కూడా గొప్ప కార్యాలు మనం చూడటం మనం ప్రారంభిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ వాంట్స్ యూ టు అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ మన జీవితంలో వచ్చేటప్పుడు మనం ఎప్పుడు ప్రార్థించి దాని నుంచి మనం బయటికి వస్తామో మనకేం అర్థమవుతుందంటే ఈ ప్రభు విడిపించే ప్రభు. కొన్నిసార్లు వ్యాధులు వస్తాయి, వ్యాధి నుంచి ప్రభు మనల్ని బయటికి తీసుకొస్తాడు. ఎందుకు తెలుసా? ఈ ప్రభు స్వస్థపరచగలడు అని మనకు తెలియటానికి. హల్లెలూయా. కొన్నిసార్లు మనల్ని కింద స్థానం నుంచి ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు. ఎందుకు తెలుసా? నేను దీవించే ప్రభు అని మనకు చూపించటానికి. హల్లెలూయా. మనం దావీదు వారి యొక్క జీవితంలో కూడా మనం చూడొచ్చు. ఆయన గొర్రెలను ఆయన కాయిచున్నాడు, కానీ ఒక గొప్ప రాజుగా ప్రభు ఆయన చేసేసాడు. అప్పుడు ఆయనకి ఏమర్థమైంది తెలుసా? ఒక 2-3 చోట్లలో కూడా దావీదు ఏమంటారంటే, ప్రభువా నాకు ఎన్ని దీవెనలకు నాకు అర్హత లేదు ప్రభువా అని ఆయన అంటాడు. ఎందుకు తెలుసా? హీ అండర్స్టూడ్ దట్ ఆర్ గాడ్ ఈజ్ అ బ్లెస్సింగ్ గాడ్. అంటే నా ప్రభు దీవించే ప్రభు అని ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఈరోజు కూడా మనం అలాగే మనం ప్రభుని మనం అర్థం చేసుకోగలిగితే ప్రభు నాకు స్వస్థత ఇవ్వగలుగుతాడు, నన్ను దీవించగలుగుతాడు, మరి నాకున్న ప్రతి బంధకంలో నుండి కూడా ఆయన విడిపించగలుగుతాడు అని మనం ఎప్పుడు మనం తెలుసుకుంటామో మన ప్రభుని మనం వ్యత్యాసంగా మనం చూస్తాము. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.